అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ మోనికా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పింక్ సాల్ట్ వర్సెస్ వైట్ సాల్ట్. సో చాలా మంది ఇప్పుడు పింక్ సాల్ట్కి షిఫ్ట్ అవుతున్నారు. సో పింక్ సాల్ట్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. సో చాలా మంది థైరాయిడ్ పేషెంట్స్ అండ్ బీపీ పేషెంట్స్ బిలీవ్ చేసేది ఏంటి అంటే వైట్ సాల్ట్ మానేస్తే మాకు థైరాయిడ్ తగ్గిపోతుంది అండ్ బీపీ కూడా నార్మల్ అయిపోతుంది అని చెప్పి పింక్ సాల్ట్కి షిఫ్ట్ అవుతున్నారు. సో ఈ పింక్ సాల్ట్లో మీరందరూ నమ్మే కొన్ని మిత్స్ మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే పింక్ సాల్ట్ వాడితే బీపీ నార్మల్ అయిపోతుంది అని. నో, అలా ఏమీ నార్మల్ అయిపోదు. బేసిక్గా సాల్ట్ తగ్గించమని చెప్పేది ఎందుకు అంటే సోడియం రెస్ట్రిక్షన్ కోసం అలా చెప్తారు. సో పింక్ సాల్ట్లో ఉండే సోడియం లెవెల్స్ అండ్ వైట్ సాల్ట్లో ఉండే సోడియం లెవెల్స్ సిమిలర్గానే ఉంటాయి. సో దానివల్ల మీ బీపీ అయితే తగ్గదు. రెండోది, పింక్ సాల్ట్లో రకరకాల మినరల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో అది బాడీకి మంచిది అని మీరు అందరూ నమ్ముతున్నారు. సో నిజంగానే పింక్ సాల్ట్లో అన్ని మినరల్స్ ఉంటాయి అంటే ఉంటాయి. ఎప్పుడైతే మీరు చాలా హెవీ క్వాంటిటీస్లో దాన్ని కన్జ్యూమ్ చేస్తారో అప్పుడే అది మన బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది. సో మీరు తీసుకునే రెగ్యులర్ సాల్ట్ మోతాదు అయితే సరిపోదు అండ్ అది మన బాడీ అబ్జార్బ్ చేసుకోలేదు. సో మీరు అనుకుంటున్న మినరల్ అబ్జార్ప్షన్ అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. మూడోది, పింక్ సాల్ట్ తీసుకుంటే బాడీ డీటాక్సిఫై అవుతుంది అని. లేదండి, అలాంటి డీటాక్సిఫికేషన్ ఏమి జరుగుతుంది అని సైంటిఫికల్గా అయితే ప్రూవ్ అవ్వలేదు. రెండోది, మన బాడీ డీటాక్సిఫై అవ్వడానికి మన కిడ్నీ, లివర్ చేయాల్సిన ఫంక్షన్ ఆల్రెడీ చేస్తున్నాయి. సో మీరు పర్సనల్గా పింక్ సాల్ట్ అలా తాగడం వల్ల వచ్చే యూజెస్ అయితే ఏమీ ఉండవు. అండ్ ఇంకొక మిత్ ఏంటి అంటే థైరాయిడ్ పేషెంట్స్ చాలా మంది ఈ పింక్ సాల్ట్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. సో పింక్ సాల్ట్లో బేసిక్గా ఏంటి అంటే అయోడిన్ అనేది ఉండదు. సో ఆల్రెడీ థైరాయిడ్ మనకు వస్తుందంటే రీజన్ ఏంటి? అయోడిన్ డెఫిషియన్సీ వల్లే థైరాయిడ్ వస్తుంది. సో మనం యూజ్ చేసే వైట్ సాల్ట్ ఏదైతే ఉంటుందో అది రిఫైన్డ్ ప్లస్ అయోడైజ్డ్ సాల్ట్. సో అయోడిన్ కంటెంట్ అనేది మన సాల్ట్లో అవైలబుల్గా ఉంటుంది. దానివల్లే మన థైరాయిడ్ గ్లాండ్, ఏదైతే ఈ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేసేది అయోడిన్. వన్స్ ఆ డెఫిషియన్సీ కానీ స్టార్ట్ అయితే మనకి థైరాయిడ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. అండ్ ఒకప్పుడు ఎప్పుడైతే సాల్ట్ అయోడైజ్డ్ చేయకుండా ఈ సీ సాల్ట్ని మనం యూజ్ చేసే వాళ్ళమో అప్పుడు మన ఇండియాలో ఒక టైంలో చాలా పెద్ద క్రైసిస్ వచ్చింది. గాయిటర్ అనే డిసీజ్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయింది. సో టూ మెనీ రీసెర్చెస్ వరకు తెలిసింది ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల అది వస్తుంది అని. అప్పుడు ఈ సాల్ట్ అనేది అయోడైజేషన్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అప్పటి నుంచి మనం సక్సెస్ఫుల్గా గాయిటర్ని చాలా వరకు ఎలిమినేట్ చేయగలిగాం. అండ్ ఇప్పుడు మళ్ళీ చాలా థైరాయిడ్ కేసెస్ రెగ్యులర్గా, హైపోథైరాయిడిజం అనేది మనం చాలా రెగ్యులర్గా చూస్తున్నాం. సో బేసిక్గా ఈ థైరాయిడ్ కేసెస్ తగ్గాలి అంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సాల్ట్, అయోడైజ్డ్ సాల్ట్ ఇంటేక్ని తీసుకోవాలి. సో మీకు థైరాయిడ్ నార్మలైజ్ అవ్వాలి అంటే వైట్ సాల్ట్ తీసుకోండి. బీపీ కంట్రోల్లోకి రావాలి అని అనుకుంటే సాల్ట్ ఇంటేక్ని తగ్గించండి. అంతే తప్ప పింక్ సాల్ట్కి ఎవరూ షిఫ్ట్ అవ్వద్దు. సో పింక్ సాల్ట్ అంటే మీకు టేస్టీగా ఉండొచ్చు, ఫ్యాన్సీగా ఉండొచ్చు, ప్రెట్టీగా ఉండొచ్చు, యూస్ చేయాలనిపించవచ్చు. ఎస్, యూస్ చేయండి. జస్ట్ ఫర్ సాలడ్స్, డ్రెస్సింగ్ అంతవరకు ఓకే. బట్ రెగ్యులర్గా మీరు యూస్ చేసే సాల్ట్ని పింక్ సాల్ట్తో అయితే ఎవరూ రీప్లేస్ చేయొద్దు. అండ్ థైరాయిడ్ ఉందా, ఇప్పుడు సపోజ్ మీరు ఆల్రెడీ పింక్ సాల్ట్ మీద ఒక 5-6 months నుంచి ఉన్నారనుకోండి, ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ అనేది చేయించుకోండి. మీ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. అండ్ సడన్ వెయిట్ లాస్ ఉన్నా, హెయిర్ ఫాల్ ఉన్నా, నీరసం ఉన్నా, ఎర్లీ మార్నింగ్ సిక్నెస్ ఉన్నా, ఈ సిమ్టమ్స్ మీలో ఎవరిలో ఉన్నా ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి. సో ఓవరాల్గా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే చాలామంది పేషెంట్స్ థైరాయిడ్, బీపీ ఉంటే సాల్ట్ మానేస్తే మాకు ఈ రెండు నార్మల్ అయిపోతాయి అనే ఒక అపోహతో ఇవి రెండు మానేస్తున్నారు. సో ఈ రెండు ఉన్న వాళ్ళు సాల్ట్ని మానేస్తున్నారు, రీప్లేస్ చేస్తున్నారు. సో అలా చేయకండి. మీరు ఎవ్రీడే సాల్ట్ తీసుకోవచ్చు, కానీ కంట్రోల్డ్గా తీసుకోండి. ఎక్కువ సాల్ట్ తీసుకోవద్దని డాక్టర్స్ చెప్తారే తప్ప ఏ డాక్టర్ కూడా మీరు వైట్ సాల్ట్ మానేయండి అని అయితే ఎవరు చెప్పరు. సో మీరు తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. దయచేసి సాల్ట్ని అయితే ఎవరు రీప్లేస్ చేయొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.